మేము కలిసి చదువుతున్నాం. దేవా, నా చెవియోకి నా ప్రార్థన ఆలకింపు, నా విన్నపమునకు విముఖుడవై ఉండకు. శత్రుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేశాను. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని పట్టణంలో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. దాని మధ్య నాశన క్రియలు జరుగుచున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధిలో మానక జరుగుచున్నవి. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడు. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులే గాని వారి పాతాళమునకు దిగిపోదురుగాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమునందున ఉన్నది. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారే తనకు భయపడిన వారికి ఉత్తరం ఇచ్చును. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములలో కలహమున్నది. వారి మాటలు చురుకు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. దేవా, నాశనములో రక్తప్రవాహ